హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు క్లాస్ టేక్ అవర్ పాయింట్స్. సార్ 3 బుక్స్ గురించి చెప్పారండి. ఒకటి డీప్ వర్క్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, థర్డ్ వన్ ఈజ్ రీక్ వర్క్. దీంట్లో సార్ ఏం చెప్పారంటే, మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఏదైనా ఫీల్డ్లో మనం కొత్తగా రోడ్ మ్యాప్ వేసుకునే అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ ఏం చేశారో అది కరెక్ట్గా పాటిస్తే సరిపోతుంది. మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. మన సార్ ఇంకోటి ఏం చెప్పారంటే, మనం ఏదైనా ఫీల్డ్లో పర్ఫెక్షన్తో పాటు చేయాలి. ఏదో హాబీలా చేస్తే కాదు. మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్తో ఆ ఫీల్డ్లో చేసినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సార్ సచిన్ ఎగ్జాంపుల్ చెప్పారు. సచిన్ మనం ఫీల్డ్లో ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి షాట్ ఒక 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు నెట్లో. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో అతను ఫీల్డ్లో మ్యాచ్లో పర్ఫెక్ట్గా ఆడతాడు. సో మనం ఏ వర్క్ చేసినా దాంట్లో డీప్ వర్క్ అని ఉండాలి. దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొనేటట్టు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని సొల్యూషన్ కనిపెట్టేటట్టు ఉంటే మనం ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవుతాం. దీంతో పాటు సార్ ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ స్టూడెంట్ ఈజ్ రెడీ ద టీచర్ విల్ అపియర్. అంటే మనకి ఏదైనా బలంగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక వే దొరుకుతుంది. ఎవరి దగ్గర అంటే ఒక వే ఎట్లా నేర్చుకోవాలన్న వే దొరుకుతుంది. సో మనకి బలంగా ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలని కోరిక చాలా బలంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఒక వే అనేది ఉంటుంది. మనం నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి పవర్ ఆఫ్ సబ్మిషన్ అండి. పవర్ ఆఫ్ సబ్మిషన్ ఉన్నప్పుడే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైనా మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలనుకుంటే మనం ఎంటీ కప్తో ఉండాలి. అంటే మన బ్రెయిన్లో ఏముండదు, ఏం తెలియనట్టుగా ఉంటే వాళ్ళు ఏది చెప్పినా మనకి లోపలికి ఎక్కుతుంది. లేకపోతే మన కప్ ఫుల్ ఉందనుకోండి, అంతా ఓవర్ఫ్లో అవుతుంది. సో మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన బ్రెయిన్ ఎంటీ కప్తో ఉంటే మనకి వాళ్ళు చెప్పేదంతా అర్థమవుతుంది. సార్ ఏం చెప్పారంటే, ఇంకోటి మనం ఇప్పుడు ఉన్న ఫీల్డ్లో సక్సెస్ లేదు, ఇంకో ఫీల్డ్లో సక్సెస్ కావాలనుకుంటే ఏం చేయాలంటే ఆ ఫీల్డ్లో మీరు బాగా డీప్గా వర్క్ చేయాలి. డీప్గా వర్క్ చేసినప్పుడు బాగా నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్లో సక్సెస్ కావడానికి మీకు యూజ్ అవుతుంది. సార్ చెప్పారు ఏంటంటే, మనం అదే ఎగ్జాంపుల్ టాబ్లెట్ బ్యాప్లో ఒక ఎగ్జాంపుల్, ఇంకోటి ఫార్మర్ కోళ్ళ ఫారం పెడితే ఎలా ఉంటుంది, ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పారండి. దీంతోపాటు ఏం చెప్పారంటే, సార్ చెప్పారు సీడ్స్, ఫార్మర్, ఎన్విరాన్మెంట్, ఒక 3 అంటే లాస్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అని చెప్పారు. దీంట్లో అంటే సీడ్స్ అంటే మన గోల్స్, ఫార్మర్ అంటే మనము, ఎన్విరాన్మెంట్ అంటే మన హెల్త్, హోమ్ టీమ్ ఎక్సెట్రా ఉంటాయి. సో సార్ ఏమన్నారంటే, మన ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది మనకు లాస్ట్ 5 years మనం కల్టివేట్ చేసుకున్న లైఫే. దానికి ఎవరు బాధ్యతలు కారు. సో మనం ప్రాపర్గా కల్టివేట్ చేసుకొని ఉంటే మన లైఫ్ చాలా బాగుండేది. మనం ఒకవేళ అక్కడ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన లైఫ్ ఇప్పుడు వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ద లైఫ్ వీఆర్ లీడింగ్ అని చెప్పారు. సో సార్ ఏమన్నారంటే, మనం ఒక 1 year బాయ్ మరియు ఒక 30 years పర్సన్ చాలా భయాలు ఉంటాయి. 30 years పర్సన్ చాలా భయాలు ఉంటాయి. 1 year బాయ్కి ఎలాంటి భయం ఉండదు. కానీ ఎందుకంటే 30 years పర్సన్కి ఈ లైఫ్ టైంలో చాలామంది నెగిటివ్స్ చెప్పి వాళ్ళ బ్రెయిన్ ఫీడ్ చేసి ఉంటారు. దానివల్ల అతను చేయలేడు అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఒక మనిషి అచీవ్ చేశారో ఆ పని ప్రతి మనిషి అచీవ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఇన్హిబిషన్స్, భయాలన్నీ వదిలిపెట్టినప్పుడే అవన్నీ సక్సెస్ అవుతాయి. సార్ ఏమన్నంటే, ఇంకోటి మనం ఏదైనా వర్క్ చేయాలని డిసైడ్ అనుకోండి, ఖచ్చితంగా మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు హెల్ప్ చేసినప్పుడు దేవుడు మీ సైడ్ ఉంటే ఎవరునైనా మీరు డిఫీట్ చేయగలుగుతారు. అదే సార్ చెప్పారు, పిచ్చుక సముద్రుడు స్టోరీ చెప్పారు. సో దాంట్లో ఎంత బ్యూటిఫుల్గా సార్ అంటే మంచిగా అర్థమవుతుంది. ఒక పిచ్చుక అనేది ఒక సముద్రంని అది తీయలేదని తెలుసు, కానీ దాని పిల్లల యొక్క ప్రేమతో అది బయటికి తీసుకున్న వల్ల గరుడు దేవుడు వచ్చేసి హెల్ప్ చేస్తాడు. సో మన వర్క్ ఏదైనా మంచి కాజ్తో చేయాలని డిసైడ్ అనుకోండి, ఖచ్చితంగా మీకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఒక్కసారి మీకు దేవుడు మీ సైడ్ ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సో సార్ ఏమంటే ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు. ఎన్విరాన్మెంట్లో మనకు కావాల్సినవి, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ మనకి ఏదైనా గ్రోత్ కావాలని, అది రీచ్ కావాలంటే పేషెన్స్ అండి. ఏదైనా సీడ్ పెరిగినప్పుడు ఆ బిలీఫ్తో, పేషెన్స్తో ఫార్మర్ వెయిట్ చేయాలి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి, ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ బాగున్నప్పుడే మన గోల్స్ అనేది అచీవ్ అవుతాము. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండి. మెంటల్ హెల్త్, హోమ్ టీమ్, అసోసియేషన్ విత్ అదర్స్. సో ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మన ఎన్విరాన్మెంట్ బాగుండడానికి. సో మనకి ఏదైతే లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే, ఏదైనా సీడ్స్, మీకు ఏదైనా గోల్ కావాలనుకుంటే అంటే దాన్ని సీడ్స్ అంటారు. ఫార్మర్ అంటే మనం ఏంటంటే బిలీఫ్తో వెయిట్ చేయాలి. మనం చేయాల్సిన పని చేస్తూ బిలీఫ్తో వెయిట్ చేస్తే రీపింగ్ అంటే మీకు ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.